అందరికీ వందనాలండి. లాస్ట్ మంత్ ఫిబ్రవరి 20వ తారీఖు ఫ్రైడే నైట్ మేము విజయవాడ వెళ్ళాం. అంటే నెక్స్ట్ డే రంజాన్ వచ్చింది. 2 days సెలవులు వచ్చినాయి కదా అని చెప్పి అబ్బాయి దగ్గరికి అని బయలుదేరాము. మేము వెళ్ళాము, బాగానే ఉంది. ఆ రోజు నైట్ సన్నీకి అక్కడ ఫీవర్ వచ్చింది. సరే నెక్స్ట్ డే మాకు పని ఉంది, సన్నీకి నాకు ఇద్దరికి గుంటూరులో పని ఉంది. పిల్లల్ని వదిలిపెట్టేసి మేము బయలుదేరిపోదాం అని చెప్పి రెడీ అవుతున్నాం. ఈ లోపు ఏమైందంటే సన్నీ డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు తన అద్దం ముందు నుంచుంటే తనకి బాడీ మీద చిన్న చిన్న గుళ్ళలా కనిపించింది. నన్ను పిలిచాడు, అడిగాడు. సన్నీ చికెన్ పాక్స్ అనుకుంటా, నేను మా మేడంని అడుగుతాను అని చెప్పి మా మేడంకి ఫిక్స్ పెట్టి అడిగితే, అవునమ్మా అదే మెడిసిన్ వాడండి, ఒక 1 week ఐసోలేటెడ్ గా ఉండాలి, చిన్నపిల్లలు ఉన్నారు కదా ఎవరికైనా రావచ్చు అని చెప్పారు. సరే ఇంకా పిల్లల్ని కూడా అక్కడ ఎందుకు అని చెప్పి పిల్లల్ని కూడా ఉంచకుండా మేము రిటర్న్ అయ్యాం. 8:30, 9 ఆ టైంలో మేము బయలుదేరాము. ఆల్మోస్ట్ మేము కాకానీ దాకా వచ్చాం. కాకానీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైందంటే కొంచెం ముందు నుంచి నేను గమనిస్తున్నాను, సన్నీ తన తల దించుకుంటున్నాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు 2-3 సార్లు గమనించా. రైట్ సైడ్ చూసుకుంటున్నాడు. తను ఏంటి తను అలా చూసుకుంటున్నాడు? ఒకవేళ చెయ్యి అన్న నొప్పిగా ఉందా? తనకి ఇక్కడ కుట్లు పడ్డాయి లాస్ట్ ఇయర్ జరిగింది. దానివల్ల తను చూసుకుంటున్నాడేమో అని అనుకున్నాను. మళ్ళీ 2వసారి కూడా అలాగే చూసుకుంటున్నాడు. ఏంటి అబ్బాయి ఇలాగే చూసుకుంటున్నాడు, అసలు బండి సరిగ్గా నడుపుతున్నాడా లేదా అని చెప్పి నేను లెఫ్ట్ సైడ్ లోకి చూశాను. లెఫ్ట్ సైడ్ లోకి చూడంగానే బండి ఆల్మోస్ట్ బైపాస్ లో ఎడ్జ్ లోకి వెళ్ళిపోయింది. ఎడ్జ్ లోకి వెళ్ళిపోయి ఇంకా 2 feet ముందుకు వెళ్తే మేము కింద పడిపోతాం. ఇంకా హైవే నుంచి మేము కింద పడిపోతాం. అక్కడ అన్ని సిమెంట్ రాడ్స్, ఫెన్సింగ్ అవన్నీ వేసి ఉన్నాయి. ముందు ప్రిసి కూర్చుంది, సన్నీ ఉన్నాడు. అంటే నేను ఎందుకు చూసానో నాకు తెలియదు, కానీ నాకు ఆ మెలుగు ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. నేనైతే రెగ్యులర్ గా అసలు ప్రేయర్ అయితే చేయనండి. ఎప్పుడైనా ఒకసారి మామూలుగా అటు ఇటు తిరుగుతూ మనసులో మాట్లాడుకుంటూ ఉంటాను తప్పించి మోకరించి నేను ఇంట్లో రెగ్యులర్ గా అయితే ఎప్పుడు ప్రార్థన చేయలేదు. అయినా కూడా ఇది 3వసారి సన్నీని ప్రాణగండం నుంచి దేవుడు తప్పించాడు. లాస్ట్ ఇయర్ కూడా తనకి 2 సార్లు, ఒకసారి ఐసీయూ దాకా వెళ్ళొచ్చాడు. 2వసారి తన బాడీ కట్ అయిపోయి చాలా పెద్ద స్టిచెస్ పడి అప్పుడు కూడా ఒక చిన్న నరం కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే హార్ట్ ఇంకా ఆగిపోయేదని చెప్పారు డాక్టర్స్. 2వసారి అప్పుడు కూడా ఒక్క సెకండ్ చాలు ఆ ప్రాణం తీసుకోవాలనుకుంటే అప్పుడు కూడా ఆయన సజీవుల లెక్కలోకి నడిపించారు. ఇప్పుడు కూడా నేను ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా కూడా ఆయన మమ్మల్ని అయితే విడవలేదు. నేను ప్రార్థన చేయకపోయినా కూడా నా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఆయన ఇంకా సజీవుల లెక్కలోనే ఉంచుతున్నారు. నా బిడ్డను కూడా కాపాడాడు. నేను క్రిస్టీకి ఏమైద్దో, పడిపోతే మా పరిస్థితి ఏంటి, అసలు మేము ఉండేవాళ్ళమా, ఏమయ్యేది అని ఎంతగానో ఏడ్చుకుంటూ వచ్చాను గుంటూరు దాకా. నేను ఆపి అడిగాను దారిలో, సన్నీ వద్దు నువ్వు బస్సు ఎక్కి వెళ్ళిపో, నేను వస్తాను బండి మీద, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో అంటే, లేదు ఏం కాలేదు, నాకు ఎండ దెబ్బ వల్ల తలలో నరాలు చిట్లినట్టుగా అనిపించి నేను అందుకని తల తిప్పుకుంటూ ఉన్నాను, ఇలా జరిగిద్దని నేను అనుకోలేదు అని చెప్పాడు. అక్కడికి 2 brothers ఆపి కొంచెం మమ్మల్ని సెట్ చేసి పంపించారు. రోడ్డు మీద ఎవరు కూడా లేరు. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా మమ్మల్ని సేవ్ చేయడానికి కూడా ఎవరు ఉండేవారు కాదేమో. అలాంటి పరిస్థితుల నుంచి కూడా కొంచెం మట్టి కూడా మాకు తాకలేదు. నిజంగా అంత గొప్ప కార్యం మా ఎడలో జరిగించాడు దేవుడు. సన్నీ మారటానికి మీరందరూ దయచేసి ప్రార్థన చేయండి ప్లీజ్. నేను చాలా చెప్తున్నాను కానీ తను తెలుసుకోలేకపోతున్నాడు. నమ్ముతాడు కానీ సంఘం దాకా రమ్మంటే రాడు. నేను రాను, నాకు తెలుసులే, నేను వెళ్తానులే, నువ్వు చెప్పకు అని అంటాడు. కానీ తన ఈ సంఘానికి రావాలి, రెగ్యులర్ గా రావాలి, తను కూడా రక్షణ పొందాలని నేను అనుకుంటున్నాను. మేము కుటుంబంగా ఈ సన్నిధిలో మేము ఉండాలి, ప్రతి వారం మేము ఉండాలని నేను ఆశపడుతున్నానండి. మీరందరూ అందున్న ప్రేయర్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. సన్నికైతే 1 వారానికి తగ్గిపోయింది. అప్పుడే నేను సాక్ష్యం చెప్పాలి కానీ నేను రావడానికి వీలు పడలేదు. తనతో పాటు కలిసి ఈ రోజు చెప్దాం అనుకున్నాను కానీ గుడ్ ఫ్రైడే రోజున మళ్ళీ జోయల్ కి కూడా చికెన్ పాక్స్ ఉందని తెలిసింది. నేను నైట్ నుంచి ప్రిసిక్ కూడా ఉందని తెలిసింది.
పిల్లలిద్దరికి కూడా బాగా కొంచెం హెవీగానే వచ్చింది. పిల్లల కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక.